వానలు వరదలు మున్నేరు బీభత్సంతో ఖమ్మం జిల్లా కేంద్రం అతలాకుతలమైన సంగతి తెలిసింది. పలు కాలనీలు నీట మునిగాయి. నిత్యావసరాలన్నీ తడిసి ముద్దయ్యాయి. తినేందుకు తిండి లేక కనీసం దాహార్తి తీర్చుకునేందుకు తాగే నీరు కూడా లేకపోవడంతో స్థానికులు విలవిలలాడిపోయారు. కాలనీల్లో కుప్పలు తెప్పలుగా బురద పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇవాళ ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు నాయకులు పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి వారికి నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తమను ఆదుకోవాలి అంటూ వరద బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నిన్న పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డిపై ఓ వరద బాధితురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె కోపం కట్టలు తెంచుకుంది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు కానీ కనీసం కారు కూడా దిగకుండా వెళ్లిపోయారు. వరద ముంపునకు గురైన ఇండ్లను పరిశీలించలేదు అని మండిపడ్డారు. ప్రభుత్వం గాని అధికారులు కానీ ఏం చేశారు చెప్పండి? తినడానికి రైస్ కూడా లేదు మాకు. నిన్న పువ్వాడ అజయ్ వచ్చి నీళ్ళిచ్చి వెళ్లారు. ఇది నా ఒక్క పరిస్థితే కాదు, ఈ కాలనీలో ఉన్న అందరి పరిస్థితి ఇదే. ఇంతకంటే దారుణ పరిస్థితులు ఉన్నాయి అని ఆమె వాపోయారు.